సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు వినిపిస్తోంది. అదే శ్రీలీల పేరు. అది సినిమాల్లో సాంగ్స్ అయినా, స్టేజ్ పైన స్పీచ్ అయినా, స్టేజ్ మీద డాన్స్ అయినా, ఆమె అందంతో, ఎక్స్ప్రెషన్స్తో తను ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తన ప్రతి ఒక్క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు తాజాగా నర్సారావుపేటలో చేసిన హంగామా ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. స్టూడెంట్స్ అడిగిన ఒక్క డిమాండ్కు ఆమె ఇచ్చిన రిప్లై విని అందరూ షాక్ అవుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? శ్రీలీల కెరియర్ ఎలా మొదలైంది? ఆమె ఇన్ని సక్సెస్ ఎలా సాధించింది? ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్గా చూద్దాం. పెళ్లి సందడి అనే సినిమాతో కె రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీల లుక్స్ మరియు డాన్స్కు యూత్ పడిపోయారు. ధమాకా సినిమాలో రవితేజ సరసన చేసిన ఈ సినిమా శ్రీలీల కెరియర్ను మలుపు తిప్పింది. ముఖ్యంగా పల్సర్ బైక్ సాంగ్లో ఆమె ఎనర్జీ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి శ్రీలీలను స్టార్ హీరోయిన్ని చేసింది. భగవంత్ కేసరిలో కేవలం గ్లామర్ పాత్రలే కాదు, యాక్టింగ్ స్కోప్ ఉన్న విజ్జి పాప పాత్రలో బాలకృష్ణ సరసన అద్భుతంగా నటించి మెప్పించింది. గుంటూరు కారంలో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడత పెట్టి సాంగ్లో ఆమె వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్గా వైరల్ అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్. పవన్ పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్లో ఉత్సాహం ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది. పవన్ మాస్ డైలాగ్స్, స్టైలిష్ మేనరిజమ్స్, పోలీస్ క్యారెక్టర్లో ఆయన ఎనర్జీ అన్నీ కలిసి గబ్బర్ సింగ్ని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. ఆ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు, టాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్స్ లిస్ట్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే కారణంగా ఈ కాంబో మళ్ళీ కలిసి వస్తుందన్న వార్త స్టార్టింగ్ నుంచే భారీ అంచనాల్ని పెంచింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాబోతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ని డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, డిఎస్పి మ్యూజిక్ కలిసి ఈ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేశాయి. షూటింగ్ స్టేజ్ నుంచే ఈ మూవీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్తో మేకర్స్ పవన్ ఫ్యాన్స్కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్లో థియేటర్లోకి రాబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో కొత్త జోష్ను నింపింది. ఈ సమ్మర్లో థియేటర్లో కూర్చొని మాసివ్ ట్రీట్ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదల చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ రెడ్ కలర్ షర్ట్, జీన్స్లో అదిరిపోయే స్టైల్లో కనిపించారు. ఒక చేత్తో గన్, మరో చేత్తో రేడియో పట్టుకొని నడుస్తున్న లుక్ పవన్ మాస్ ఇమేజ్కు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడం ఈ సినిమా క్రేజ్ను మరోసారి నిరూపించింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఇక ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఫస్ట్ సాంగ్ దేఖ్ లెంగే సాలా. ఈ పాట విడుదలైన వెంటనే ట్రెండింగ్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్కు తగ్గ లిరిక్స్, డిఎస్పి ఎనర్జెటిక్ బీట్లు, ముఖ్యంగా శ్రీలీలతో కలిసి పవన్ వేసిన డాన్స్ స్టెప్పులు అభిమానులను ఫుల్ జోస్లోకి తెచ్చాయి. విజిల్స్, సిటీలతో థియేటర్లు ఊగిపోతున్నాయనే నమ్మకం ఫ్యాన్స్లో బలంగా కనిపిస్తోంది. మొత్తానికి గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్కు మాస్ ట్రీట్గా మారనుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్తో పవర్ స్టార్ అభిమానులు ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. ఓవైపు తెలుగు, తమిళం సినిమాలు చేస్తూనే మరోవైపు పబ్లిక్ ఈవెంట్స్లోనూ పాల్గొంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన
జూబ్లేషన్ ఫెస్ట్ కు శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరైంది. స్టేజ్ పైకి అడుగుపెట్టినప్పటి నుంచే ఆమె ఎనర్జీతో కాలేజ్ మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న శ్రీలీల చిన్నప్పుడు నరసరావుపేటకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అలాగే ఒంగోలు తన అమ్మమ్మ తాతయ్యల ఊరని చెప్పగానే స్టూడెంట్స్ అరుపులతో వేడుకను హోరెత్తించారు. చదువు ఎంత ముఖ్యమో, జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని ఆమె చెప్పిన మాటలు అక్కడున్న యువతను బాగా ప్రభావితం చేశాయి. స్పీచ్ మధ్యలోనే మిమ్మల్ని చూసి అరిచి అరిచి నా గొంతే పోయింది అంటూ నవ్వుతూ చేసిన కామెంట్స్ స్టేజ్ను మరింత హుషారుగా మార్చింది. అయితే ఆ సమయంలో కింద నుంచి కొందరు విద్యార్థులు డ్యాన్స్ చేయాలి అంటూ గట్టిగా అరవడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. కానీ శ్రీలీల ఏమాత్రం అసహనం చూపకుండా చిరునవ్వుతోనే స్పందించింది. నిజంగా పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు. సరే డాన్స్ చేద్దాం రండి అంటూ సరదాగా సమాధానమిచ్చింది. ఆమె మాటలకు స్టూడెంట్స్ ఫుల్ జోష్లోకి వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి శ్రీలీల వేసిన స్టెప్పులు ఫెస్ట్కే హైలైట్గా నిలిచాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు యూత్ క్రష్ అంటే ఇదే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా శ్రీలీల తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన కూడా అవకాశం దక్కించుకుంది. ఆయన కెరియర్లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 55వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.